హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే మీకోసం DJI మినీ మైక్ తీసుకొచ్చాను. సో ఇప్పుడైతే అన్బాక్స్ చేసి చూపిస్తాను. Yep. మన దగ్గర అయితే కత్తి లేదు, సో దీన్ని అయితే ఇచ్చేస్తున్నాం మనము. సో అమెజాన్ డెలివరీ బాక్స్ అయితే మనము ఓపెన్ చేసాం అనమాట. సో ఇందులోకి అయితే ఫస్ట్ బిల్ ఉంది. సో దీని ప్రైస్ అయితే మీకు లాస్ట్లో చూపిస్తాను, ఎంత ఏంటి పడింది దీని ప్రైజింగ్ అంతా. సో ఇప్పుడైతే మనం ఒరిజినల్ DJI మైక్ మినీ అయితే వచ్చేసిందాం అనమాట. సో ఒకసారి చూసేయండి, DJI మినీ మైక్. ఇందులో వచ్చేసి 2 ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, ఒక రిసీవర్ ఉంటుంది. సో ఇప్పుడైతే దానికి మొత్తం పెట్టడానికి ఛార్జింగ్ కేసు కూడా ఉంది అనమాట. సో ఆ ఛార్జింగ్ కేసులో 2 ట్రాన్స్మిటర్స్, ఒక రిసీవర్ పెట్టేసి ఛార్జింగ్ పెట్టేస్తే సో అది మనకి యూజర్ ఫ్రెండ్లీ బాగుంటుంది అనమాట తీసేనికి. సో బేసిక్గా దీనిపైన అయితే ఒక ట్రాన్స్పరెంట్ కవర్ మొత్తం సీల్ ఓపెన్ చేసి మనమైతే ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేద్దాము. యా, సో చూసేయండి, ఇప్పుడైతే మనము పైన ఉన్న కవర్ అయితే ఓపెన్ చేసినాము. సో దీనికి ఎక్కడ ఓపెన్ ఉంది? యా, ఇక్కడైతే ఓపెన్ ఉంది. ఓకే, ఇందులో అయితే 2 థింగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి యూజర్ మాన్యువల్, ఇంకోటి వచ్చేసి ఏదో బ్యాగ్ ఇచ్చినాడు అనుకుంటా. ఇది బ్యాగ్ లాగా ఉంది. ఇప్పుడైతే ఈ కవర్ ఓపెన్ చేసి చూద్దాము ఏముందనేసి. ఓ, సో చూసేయండి, మనకైతే ఒక DJI మొత్తం బ్యాగ్లో వేసిన అనమాట. ఐ థింక్ ఇదైతే వాటర్ ప్రూఫ్ అయితే కాదు, బట్ క్యారీ చేయడానికి అయితే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఎక్కడైనా ట్రావెల్ చేసినా కానీ, లేదంటే ఎక్కడైనా మనము ఇది మైక్ వచ్చేసి దీంట్లో ఏమైనా థింగ్స్ పెట్టుకుని బయట వెళ్ళాలంటే మనకైతే ఇదైతే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ మాన్యువల్ అయితే మళ్ళీ మనం చూడొచ్చు లాస్ట్లో. సో దీని అయితే ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. సో ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇందులో వచ్చేసి ఆక్స్ కేబుల్ వచ్చింది. నెక్స్ట్ ఇవైతే నాయిస్ క్యాన్సిలేషన్కి ఉంటాయి కదా, పైన బొచ్చులా ఉంటాయి కదా, సో అదైతే వచ్చిందనమాట. దీని పేరైతే నాకు తెలియదు, సో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. 2 థింగ్స్ ఓపెన్ చేసినాము. ఓకే, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇదైతే వచ్చేసింది అనమాట. సో ఇది పక్కన పెట్టేసి ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, చూసేయండి, DJI మినీ మైక్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే క్లోజప్లో పెట్టి మీకైతే ఓపెన్ చేస్తుంది అనమాట. ఓపెన్ చేసే ముందు ఒక చిన్న స్టిక్కర్ ఉంది, ప్రెస్ హియర్ టు అన్లాక్ అంట. ఓకే ఓకే, ఫస్ట్ అయితే మనం అయితే దాన్ని దిద్దాం. స్టిక్కర్ అయితే వేసినాను. ఓకేనా, ఇక్కడైతే ప్రెస్ చేయాలనుకుంటా, ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ప్రెస్ చేసినట్లయితే పైన ఉంది కదా, అక్కడైతే చిన్న గ్యాప్ వస్తుంది అనమాట. సో ఆ నెక్స్ట్ ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట. ఓకే, మొత్తానికి అయితే సీల్ ఓపెన్ చేసినాం. ఓకేనా, సో ఇందులో ఓపెన్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ ఒక వైట్ లైట్ కనిపిస్తుంది. ఐ థింక్ దిస్ ఇస్ ఛార్జింగ్ అనుకుంటా. సో ఇందులో అయితే 2 ట్రాన్స్మిటర్లు, ఒక రిసీవర్ అయితే ఉందన్నమాట. ఇక్కడైతే మనకి ఛార్జింగ్ అయితే చూపిస్తుంది అనమాట. సో మొత్తం వచ్చేసి 1 2 3 4, సో 4 పాయింట్స్ ఉంది ఛార్జింగ్. ఇందులో ఒకటి వైట్ కనిపిస్తుంది కాబట్టి ఛార్జింగ్ లేస్తుంది మనకి. సో ఆ తర్వాత అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తాను, ఇక్కడ వచ్చేసి ఏందనేసి. ఓకే, ఇది వచ్చేసి రిసీవరు. ఓకే, ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ 1, ఇంకోటి వచ్చేసి ఇది కూడా ట్రాన్స్మిటర్ అనమాట. సో మొత్తం అయితే 3 ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక పిన్ ఇచ్చిండు వాడు. ఓకే, ఇది వచ్చేసి ఎందుకు అనుకుంటే C పిన్ అనమాట. మేబీ మనము ఫోన్ కనెక్ట్ చేసుకునేదానికి దానికైతే యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇదైతే C పిన్ అనమాట. ఇది వచ్చేసి మన ఫోన్కి, ఐఫోన్కి కానీ ఏ ఆండ్రాయిడ్ ఫోన్కైనా ఏదైతే C పిన్ మనకి ఉంటుందో ఆ C పిన్కి వచ్చేసి ఈ రిసీవర్ ఒకటి అండ్ ఇది కనెక్ట్ చేసి అయితే మనమైతే ఫోన్కి పెట్టచ్చు అనమాట. సో ఇదైతే మైక్ ఉంటుంది మనము. సో మనకైతే ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే మనకి ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ షర్ట్కి కానీ ఈవెన్ క్యాప్స్ కొంతమంది పెట్టుకుంటారు. సో అలా పెట్టుకొని మాత్రం మనమైతే వాయిస్ రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడైతే మీకోసం అయితే ఇది C పిన్ వచ్చేసి ఈ రిసీవర్కి పెట్టేసి చూపిస్తాను ఎలా పెట్టాలనేసి. సో ప్రస్తుతానికైతే నేను మళ్ళీ దీంట్లో పెట్టేస్తున్నాను. సో చూడండి, ఎంటీగా అయితే ఇలా స్పేస్ ఉంటుందన్నమాట.
రెండు ట్రాన్స్మిటర్లు పెట్టడానికి స్పేస్, అలాగే మధ్యలో రిసీవర్ పెట్టడానికి స్పేస్ ఉంటుంది. అలా చిన్నది ఉంది కదా పైన చిన్న హోల్ లాగా. సో ఇందులో వచ్చేసి మనం ఏం చేస్తామంటే సిపిన్ పెట్టుకుందాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే నేను ఇవి లోపల పెట్టేసి ఇదైతే కనెక్ట్ చేస్తాను మీకు చూడండి. సో ఇప్పుడు చూసేయండి, మనకైతే 2 ట్రాన్స్మిటర్లు ఉన్నాయి కదా, 2 ట్రాన్స్మిటర్లకి 2 మ్యాగ్నెట్లు ఉన్నాయన్నమాట. సో మనం వచ్చేసి ఇప్పుడు ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు అంటే విత్ మ్యాగ్నెట్ ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే వితౌట్ మ్యాగ్నెట్ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది మ్యాగ్నెట్, ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ అనమాట. ఇప్పుడైతే నేను చూపిస్తాను ఎలా వితౌట్ ఎలా చేసుకోవాలనేసి. సో ఇక్కడ చూడండి, చిన్న మనం క్లిప్ ఉంటుంది అనమాట, మనం కదా బట్లారేసి క్లిప్ ఉంటుంది కదా, సేమ్ అలాగా ఉంటుంది అనమాట, చిన్న క్లిప్. సో ఇది వచ్చేసి మనం కనబడకుండా పెట్టుకోవాలనుకున్నట్టంటే ఇట్లా లోపల పెట్టుకోవచ్చు. ఓకేనా. మైక్ చూడండి నార్మల్గా ఉంది, బట్ మైక్ అయితే ఇన్సైడ్ విన్ అనమాట. మనకి ఇంత ఇది సింపుల్గా ఉంటుంది, చాలా చూడడానికి కూడా అంత చాలా మనకి సింప్లిసిటీగా ఉంటుంది అనమాట. సో మనకు లేకుండా ఇది ఆన్ అయింది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడైతే బ్లూ లైట్ ఉంది కదా, సారీ గ్రీన్ లైట్. సో ఈ గ్రీన్ లైట్ పడుతుందంటే దాంట్లో నెట్లు. సో మనం ఇది పేరింగ్ ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే డీజే మినీ మైక్లోంచి బయట తీసామో ఆటోమేటిక్గా ఈ 2 ట్రాన్స్మిటర్లు అనేవి రిసీవర్కి కనెక్ట్ అయిపోతాయి అనమాట బై డిఫాల్ట్గా. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉందంటే ఆల్రెడీ పేరింగ్లో ఉందనేసి దాని మీనింగ్. సో వితౌట్ క్లిప్ కాకుండా ఇప్పుడైతే నేను మీకోసం మ్యాగ్నెట్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను అనమాట. సో ఇప్పుడైతే మ్యాగ్నెట్ ఉంది మన దగ్గర, అయితే ట్రాన్స్మిటర్ ఉందన్నమాట. అయితే క్లిప్ యూస్ చేయకుండా మనం మ్యాగ్నెట్ ఎలా పెట్టుకోవచ్చు అనమాట చెక్ చేస్తున్నాం. సో ఇక్కడైతే మ్యాగ్నెట్ పెట్టుకునేసి సో ఇక్కడైతే అతికిచ్చేసాను అనమాట. సో ఇదైతే అతుకునేసింది. సో ఎంత హెవీ నువ్వు కదిలించుకున్నా ఏం చేసుకున్నా ఎట్లా వండుకున్నా నువ్వు ఎలానే పెట్టుకో, బట్ ఇదైతే స్టాండర్డ్ ఉంటుంది అనమాట. సో మనము మ్యాగ్నెట్కి వేరే ట్రస్ట్ చేయలేకపోతే సో నువ్వు డైరెక్ట్గా ఏం చేయొచ్చు మ్యాగ్నెట్ తీసేసి డైరెక్ట్గా మనం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో చూసేయండి, ఇప్పుడు మ్యాగ్నెట్ మళ్ళీ నేను బయట తీసేసినాను. సో మ్యాగ్నెట్ని యూస్ చేయలేదు. సో ఇలాగ ట్రాన్స్మిటర్ ఉంటుంది, జస్ట్ నీకు కనపడకూడదు అనుకున్నట్టు అంటాను కొంచెం లోపల పెట్టుకోవచ్చు. సో చూడడానికి కూడా సింపుల్గా ఉంటుంది అనమాట. మనమైతే ఇప్పుడు ఈ రిసీవర్ ఉంది కదా, రిసీవర్ వచ్చేసి ఫోన్కి అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసే ముందు మనమైతే 2 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. వెదర్ ఇట్ ఈస్ ఆండ్రాయిడ్ అయినా కానీ లేదంటే ఐఫోన్ అయినా కానీ మనమైతే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ ఏంటంటే డీజే మిమో యాప్ అనమాట. సో డీజే మిమో యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనమైతే దీన్ని కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ సిబిన్ ఉంటుంది యాజ్ యూజువల్గా. సో సిబిన్కి అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తాము. సో రిసీవర్ అయితే కనెక్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనమైతే రిసీవర్ అయితే కనెక్ట్ చేసినాం అనమాట. డీజే మిమో యాప్ ఉంటుంది కదా, సో ఇందులో అయితే మనకు కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ చూసుకోవచ్చు. అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇది కనెక్ట్ చేస్తామో మనకైతే ఆప్షన్ చూపిస్తుంది అనమాట, డివైస్ సెట్టింగ్స్ ఓకే అనేసి. మీరైతే డెఫినెట్గా అయితే ఓకే ప్రెస్ చేయాలి. ఓకే ప్రెస్ చేసిన వెంటనే సెట్టింగ్స్ అనేది మీరు డైరెక్ట్గా ఫోన్ నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ డీజే మిమో యాప్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయింది, ఎందుకంటే నేను రిసీవర్ పెట్టినా కదా. ఇప్పుడు నేను మైక్ నుంచి మాట్లాడతాను అనమాట, చూడండి వీడియో ఎలా రికార్డ్ అవుతుందో. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఆండ్రాయిడ్ కనెక్ట్ చేస్తాను, ఇప్పుడైతే ఐఫోన్ కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను అనమాట. ఇదైతే ఐఫోన్ 15 ప్లస్ అనమాట. ఐఫోన్ 15 ప్లస్కి అయితే నేనైతే మన రిసీవర్ని అయితే కనెక్ట్ చేసినాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి ఐఫోన్ 15 కనెక్ట్ చేసిన రిసీవర్, ఇక్కడ వచ్చేసి ట్రాన్స్మిటర్ ఉంది. ఇక్కడ చూడండి 2 గ్రీన్ కలర్లో ఉన్నాయన్నమాట. సో ఇవి ఆటోమేటిక్గా పేర్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాట్లాడాను అనుకో, డెఫినెట్గా ఇందులో రికార్డ్ అవుతుంది. ఇక్కడ కావాలంటే మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి కెమెరా యాప్ ఉంది కదా, కెమెరా అయితే యాప్ని అయితే ఓపెన్ చేసినాను అనమాట. సో ఇక్కడ మన వీడియో బటన్ ఉంటుంది, వీడియో కానీ ఇక్కడ సినిమాటిక్ వ్యూలో కానీ మీకు నచ్చిన వ్యూలో మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను వీడియో ఒకటి రికార్డ్ చేస్తున్నాను చూడండి, వాయిస్ అయితే నేను ఇందులో ఇస్తున్నాను అనమాట. సేమ్ నా వీడియో నేను రికార్డ్ చేసుకుంటున్నాను, అది మీకు చూపిస్తాను అనమాట. హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ద్వారక్, కీప్ వాచింగ్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. యా, థ్యాంక్ యూ. ఇప్పుడైతే నేను ఇప్పుడు పెట్టిన క్లిప్ అయితే దీని నుంచి తీసాను అనమాట. సో డెఫినెట్గా దీనిలో అయితే నా వాయిస్ మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇచ్చినాడు అనమాట, ఇదేంటంటే నాయిస్ క్యాన్సిలేషన్. మన దగ్గర మనం మాట్లాడుతున్నప్పుడు మన ఎయిర్ కానీ అదర్ సౌండ్స్ కానీ డెఫినెట్గా వినిపించే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అదంతా అవాయిడ్ చేయనీకి, మనకి బెటర్ క్వాలిటీ ప్రొవైడ్ చేయనీకి మనకైతే ఇది ఆప్షన్ ఉందన్నమాట. సో ఇదేంటంటే ఇది పెట్టిన గొర్రెబొచ్చలా ఉంటుంది చూసేకి ఇది, బట్ చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ అనమాట. సో ఈజీగా మౌంట్ చేయొచ్చు, ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట. సో చేయనీకి చూడండి ఇక్కడ చాలా క్లిప్స్ ఉంటాయి అనమాట, చిన్న చిన్న క్లిప్స్. ఇవేంటంటే ఇవి వచ్చి ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన వెంటనే మనం అయితే నార్మల్గా మనం షర్ట్కి కానీ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మౌంట్ చేసుకుంటాం కదా. మౌంట్ చేసుకున్నప్పుడు మాట్లాడినప్పుడు ఏదైనా ఎయిర్ వచ్చినా లేకుంటే పక్క నుంచి ఏదైనా సౌండ్ వెళ్తున్నా సో అవంతా అవాయిడ్ చేస్తుంది అనమాట. సో నాయిస్ క్యాన్సిల్ యూజ్ చేయాలంటే డెఫినెట్గా మీరైతే ఈ గొర్రెబొచ్చిని అయితే యూజ్ చేయండి, ఓకేనా. వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం చేయాల్సిన పని ఏం తెలిసిన, ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, ఈ ఎల్లో కలర్ బటన్ ఉంటుంది కదా, ఈ బటన్ ఎప్పుడైతే ఆన్ ఉంటుందో అప్పుడే డెఫినెట్గా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది. ఇప్పుడు నేను చూడండి ఇదైతే పెడుతున్నాను అవాయిడ్ చేయనీకి. సో ఇక్కడ చిన్న సింపుల్గా ఏంటంటే ఈ బొచ్చు ఉంది కదా,
ఇది ఉంది కదా, సో ఈ రెండింటిని ఇక్కడ ఫోన్ పక్కన పెట్టేస్తున్నాను 1 minute. ఇక్కడ చూడండి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి, ఇక్కడైతే మనం పెట్టనీకి మౌంట్ ఉందన్నమాట, మౌంట్ లాగా. సో ఇప్పుడైతే చూడండి నేను పెట్టేస్తున్నాను. చూడండి ఇట్లా సౌండ్ వస్తుంది అనమాట ఫిక్స్ అయిన వెంటనే. ఇప్పుడు చూడండి నేను ఇందులోంచి మాట్లాడతాను, వీడియో వచ్చేసి ఫోన్లో రికార్డ్ చేస్తాను. ఇక్కడైతే చూడండి మొత్తం నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్ చేసినాము, ఎల్లో బటన్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం నాయిస్ క్యాన్సిల్ అవాయిడ్ చేయడానికి ఇది సాఫ్ట్ ఉంటుంది కదా, అదైతే పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు చూడండి నేనైతే రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో మా ఫ్రెండ్ అయితే చూడండి అక్కడ చాలా దూరం నుంచి ఉన్నాడు, మీకైతే ఈ వీడియోలో కనిపిస్తుంది అనమాట. మా ఫ్రెండ్ అయితే అక్కడ నుంచి ఉన్నాడు. ఏదైనా మాట్లాడు మోక్షిత్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారక్ రెడ్డి. సో మా బ్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇప్పుడు చూసినారు కదా మన మోక్షిత్ అయితే అక్కడి నుంచి మాట్లాడినాడు. అక్కడి నుంచి మాట్లాడినప్పుడు కూడా మనం రికార్డ్ చేసిన వీడియో అయితే ఎంత పర్ఫెక్ట్గా అంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట వాయిస్. దానికి రీజన్ ఏంటి తెలిసిన, మనం ఈ తగిలించిన గుర్రు వచ్చానమాట. సో ఇది వాయిస్ చేయడం వల్ల ఏంటంటే మన ముక్కులో వచ్చిన గాలి కానీ బయట వచ్చిన సౌండ్ కానీ ఏంది కానీ వినపడదు. ఎంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది వీడియో. ఇప్పుడు చూస్తారు కదా, అదే ఎగ్జాంపుల్. మీరు కూడా డెఫినెట్గా కొనాలనుకున్నాడు కంటే కొనండి. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ పక్కన పోయే సౌండ్లు కానీ అవంతా అవాయిడ్ చేయడానికి డెఫినెట్గా గుర్రు వచ్చిన అయితే వాడండి. ఇప్పుడు మీకు అందరికీ డౌట్ ఉందన్నమాట. ఎలాంటి డౌట్ అంటే ఈ బాక్స్కి ఉంది, ఈ బాక్స్కి ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలని డౌట్ డెఫినెట్గా ఉంటుంది. సో మన బాక్స్లో అయితే ఇది కూడా ఇచ్చినాడు, ఏంటంటే ఈ ఛార్జింగ్ కేబుల్, ఇది వచ్చేసి ఆక్స్ కేబుల్ అనమాట. ఆక్స్ కేబుల్ వచ్చేసి ఎందుకు యూజ్ అవుతుందంటే మన రిసీవర్ ఉంటుంది కదా, ఆ రిసీవర్ని వచ్చేసి మన కెమెరాస్ కానీ లేదంటే డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఉంటాయి కదా, సో పెద్ద పెద్ద కెమెరాస్ కూడా మనమైతే ఆ రిసీవర్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట త్రూ ఆక్స్ కేబుల్ అనమాట. సో డెఫినెట్గా మీకు అందరికీ ఇది ఐడియా ఉంటుంది ఆక్స్ కేబుల్ గురించి, ఓకేనా. ఇది వచ్చేసి మనకి బాక్స్లోనే వస్తుంది, సో మనం సెపరేట్గా కొనాల్సిన పని అయితే లేదు. సో ఆ నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ ఛార్జింగ్ అనమాట. ఈ బాక్స్కి ఛార్జింగ్ పెట్టినకి కూడా మనకైతే వైర్ ఇచ్చింటాడు. ఇది వచ్చేసి USB to C పిన్ అనమాట. మనమైతే ఈ ఛార్జింగ్ పిన్ ఉంటుంది కదా, ఈ ఛార్జింగ్ పిన్ వచ్చేసి ఈ అడాప్టర్ కనెక్ట్ చేసి మనమైతే ఈ బాక్స్కి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఓకేనా. సో బాక్స్కి ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత డెఫినెట్గా ఒక 48 hours వచ్చేసి వీళ్ళు చెప్పిన ఈ కంపెనీ చెప్పిన టైం అనమాట. సో 48 hours మనమైతే ఛార్జింగ్ కంటిన్యూస్గా మైక్ వాడినా కూడా మినిమం అంటే ఒక 48 గంటలు అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు కదా ఈ DJI మినీ మైక్. సో ఇదైతే నేను రివ్యూ చేసినాను అనమాట. డెఫినెట్గా మీరు కూడా కొనాలనుకున్నాడు కంటే లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఉంది, డెఫినెట్గా చూడండి. మీకు నచ్చితే డెఫినెట్గా కొనండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మనం తీసే ప్రతి ఒక్క వీడియో కానీ లేదంటే ప్రతి ఒక్క వ్లాగ్ కానీ అండ్ అలాగే ప్రతి ఒక్క ట్రావెల్ వీడియో కానీ డెఫినెట్గా ప్రతి ఒక్కటి మన DJI మైక్ ద్వారానే రికార్డ్ అవుతుంది. మీకైతే బెటర్ క్వాలిటీగా వస్తుంది వీడియో అయితే. డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.